పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేయడానికి వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఓడిపోయిన అహంకారం తగ్గలేదన్నారు. పబ్లిక్ కి జమాత్ కు ప్రజల డబ్బును ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి సమర్థించుకోవడం తగదన్నారు. రాహుల్ గాంధీ యాత్రను ప్రజలు పట్టించుకోరని అంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా వృద్ధి చెందుతూ గతంలో ఎన్నడూ లేనంతగా 8 స్థానాలు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు ఒక వ్యూహంతో ముందుకు సాగుతుంది. రేపు అమిత్ షా ఆధ్వర్యంలో విస్తృత సమావేశం జరగనుంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలేంటి, ఇదే అంశంపై మనం తెలుసుకుందాం. మనతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, రేపు అమిత్ షా పర్యటన ఉంది తెలంగాణలో, పార్లమెంట్లకు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఏదైతే అమిత్ షా పర్యటన ఉందో దాని విశేషాలేంటి? విశేషాలు ఏం లేవు. అమిత్ షా పర్యటన భాగ్యలక్ష్మి అమ్మవారికి మరోసారి దండం పెట్టుకొని మా యొక్క మండల స్థాయి మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకుల యొక్క రాష్ట్ర సమావేశం ఉంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఇంతే ప్రోగ్రామ్ అంతా ఇంతే. టైం టు టైం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇంకా ఫైనల్ కావాలి. రాత్రి వరకు ఫైనలైజ్ అవుతుంది. రాత్రికి కలుస్తారు ప్రోగ్రామ్. అంటే పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం ఇవ్వనున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఎట్లాంటి వ్యూహంతో ముందుకు పోతారు? అసెంబ్లీలో గతంలో లేనంతగా 8 స్థానాలు అయితే సంపాదించారు. ఇప్పుడు మెజార్టీ స్థానాలకు ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. వ్యూహం అనేటువంటిది రేపు ఖరారు అవుతుంది. రేపు ఖరారు అయ్యే వ్యూహం రేపే బయటకు వస్తుంది. అంతవరకు అమిత్ షా గారు రేపు ఆ వ్యూహ రచన, దానికి సంబంధించిన ప్రిలిమినరీ ప్రిపరేషను, అదేవిధంగా క్యాడర్కి చెప్పాల్సిన విషయాలు, క్యాడర్కి అంతర్గతంగా చెప్పాల్సిన విషయాలు, క్యాడర్కు డైరెక్షన్ ఏ మార్గంలో రాబోయేటువంటి 3 నెలల పాటు రాష్ట్ర పార్టీలో పని జరగాలి, రాష్ట్ర పార్టీలో ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలి, జాతీయ పార్టీ ఏ రకమైన సహకరిస్తుంది, ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. రేపు అక్కడ మండల స్థాయి ఆ పై వాళ్ళందరూ వస్తారు కాబట్టి అది ఒక విస్తృత స్థాయి సమావేశం. సుమారుగా 2 నుంచి 3 వేల మంది మధ్యలో ఉంటారు. పెద్ద సమావేశం అది. ఎన్నికల కంటే ముందు జరిగే సమావేశం, చివరి సమావేశం. నిన్న తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానమంత్రిని కలిశారు, ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అంటే బకాయిలు కావచ్చు, అదనంగా ఆర్థిక సహాయం అడిగారు కేంద్రాన్ని. మరోవైపు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ బుల్లెట్ రైళ్లను అడగలేదు, వాళ్ళు బుల్లెట్ రైళ్లను పట్టించుకోలేదు రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం అని విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ల విషయంలో ఎట్లా ఉండబోతుంది కేంద్ర ప్రభుత్వ అంటే ప్లాన్? తెలంగాణలో సామెత ఉంది, కేసీఆర్కి భాషలో చెప్పాలంటే చింత వచ్చినా పులుపు చావలేదని. అది ఇంకా ఓడిపోయినా బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము దానికి. ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, రాజ్యాంగ ప్రకారం ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి. కాబట్టి సహజంగా రాజ్యాంగపరంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రిని కలవడం అనేది సాంప్రదాయం. అది సాంప్రదాయాన్ని పాటించకపోతే దానికి ఇవ్వడం చేయలేడు. పాటిస్తే పోయి కలిసినారు, వాళ్ళు ఏదో అడిగినారు, ఇచ్చేది ఇస్తారు. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏది ఇవ్వాలో అది ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి వస్తున్న అమిత్ షా కార్యక్రమము ఉంటుంది. అమిత్ షా నగరానికి రాబోతున్నారు. కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం అందిస్తారు. వ్యూహం మాత్రం రేపు ఖరారు అవుతుంది. రేపు మాత్రమే అది స్పష్టమవుతుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఒక వ్యూహం మాత్రం రేపు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ గర్వము చింత చచ్చిన పులుపు చావాలనేది సందంగా ఉంది. అలాగే రాహుల్ గాంధీ యాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. అలాగే తబ్లిగే జమాత్కు నిధులు కేటాయించడం పట్ల రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాలను ఉదాహరణ తీసుకోవడం అనేది, గత ప్రభుత్వాలను సాకుగా చూపడం అనేది తప్పించుకునే ధోరణి. అది పరోక్షంగా మతతత్వ సంస్థలకు ప్రభుత్వం ప్రజల డబ్బును కేటాయించడమే అవుతుంది. అది సమర్థించే పని కాదు అని కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.